Hello guys, welcome back to our YouTube channel Gautam Bunny Official. In this video we have to learn about how to do wheelie on gear cycle. ఈ వీడియోలో అయితే మనం గేర్ సైకిల్ మీద వీలీ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. లెట్స్ గో. స్టెప్ 1 గేర్స్. బ్యాక్ గేర్స్. ఫస్ట్ బ్యాక్ గేర్స్ని సెట్ చేసుకుందాం. బ్యాక్ గేర్స్ని ఎలా సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ అసలు వీలీ ఫ్రంట్ వీల్ లేపటం రాని వాళ్ళు అయితే ఫస్ట్ గేర్లో పెట్టుకోండి, లెగుస్తాకి ఈజీగా ఉంటుంది. కొద్దిగా మీడియంగా వచ్చిన వాళ్ళు అయితే థర్డ్ గేర్లో పెట్టుకోండి. ఫ్రంట్ గేర్ని అయితే 1లో పెట్టుకోండి. స్టెప్ 2 పెడల్ ప్రెషర్. అంటే మనం పెడల్ని ఇలా ప్రెషర్ పెట్టి ఫ్రంట్కి ఇలా పుష్ చేస్తూ హ్యాండిల్ని ఇలా పుల్ చేయాలి. ఈ టైప్లో ఇలా పుల్ చేస్తే మనకు ఫ్రంట్ వీల్ అప్ అయ్యిద్ది. అంటే లైక్ పెడల్ మీద ఏమో 70% ఎఫర్ట్ పెట్టాలి, హ్యాండిల్ని పుల్ చేయడంలో 30% ఎఫర్ట్ పెడితే సరిపోతుంది. స్టెప్ 3 బ్రేకింగ్. మన బ్యాక్ బ్రేక్ అనేది బెస్ట్ కండిషన్లో ఉండాలి. అంటే మనం ఫ్రంట్ వీల్ ఇలా అప్ చేసినప్పుడు వెనక్కి పడిపోతాం కదా పూర్తిగా, అలా పడుతున్నప్పుడు బ్యాక్ బ్రేక్ వేసి మళ్ళీ ఫ్రంట్కి పెడల్ చేయాలి, బ్యాక్ బ్రేక్ వేసి మళ్ళీ ఫ్రంట్కి పెడల్ చేయాలి. ఈ టైప్లో అయితే మనం వీలీ కంటిన్యూ చేస్తూ వెళ్ళగలం. స్టెప్ 4 మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఇన్ని స్టెప్స్లో చెప్తున్నా. స్టెప్ 4 ఏంటంటే సీట్ అనేది ఇలా స్ట్రైట్గా ఉండకుండా కొద్దిగా ఫ్రంట్కి ఇలా బెండ్ అయినట్టు, లైట్గా బెండ్ అయినట్టు ఇట్లా ఉండాలి. అలాంటప్పుడే మనం సీట్ మీద కూర్చున్నప్పుడు వెనక్కి జారిపోయి పడిపోకుండా ఉంటాం వీలీ చేస్తున్నప్పుడు. స్టెప్ 5 ఈ వీడియోలో చూడండి. సైకిల్ అటు పడుతున్నప్పుడు బాడీ ఇటు పెడుతున్నా, ఇంకోవైపు పడుతున్నప్పుడు ఇటు పెడుతున్నా. ఇలా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్తే మనం లాంగ్ వీలీ చేయడానికి ఈజీగా ఉంటుంది. స్టెప్ 6 ఏంటంటే మనం వీలీ చేస్తాం కదా, నుంచుని చేయకూడదు. నుంచుని చేస్తే లాంగ్ వీలీ చేయలేం. మనం సీట్ మీద కూర్చోవాలి. వీలీ ఎప్పుడైతే ఫ్రంట్ వీల్ అప్ చేస్తామో వెంటనే మనం సీట్ మీద కూర్చోవాలి. చూడండి చూపిస్తా ఎలా. ఈ టైప్లో నుంచుని చేస్తే వీలీ లాంగ్ చేయలేం. ఇలా నుంచుని చేస్తే మనం వీలీ లాంగ్ అయితే చేయలేం. అదే ఇలా కూర్చొని చేసామనుకో మనం లాంగ్ వీలీ చేయగలుగుతాం. ఇలా అన్ని స్టెప్స్ ఫాలో అవుతూ చేయాలి. అంటే బ్రేకింగ్, బ్యాలెన్సింగ్ అన్ని స్టెప్స్ ఫాలో అవుతూ చేస్తే మనం లాంగ్ వీలీ చేయగలుగుతాం. స్టెప్ 7 ఇదైతే అసలుకి నేను ఫస్టే చెప్పాలి. వేర్ హెల్మెట్, గ్లవ్ అండ్ షూ. అంటే మనకి చిన్న చిన్న దెబ్బలు తగలకుండా ఉంటాయి. మీరు నా ఒక వీడియో చూసారా, ఐస్ క్లోజ్ చేసుకుని వీలీ చేశాను, అక్కడ నాకు హ్యాండ్కి తగిలింది. అదే నేను ఆ టైంలో గ్లౌజ్ వేసుకుని ఉంటే నాకు తగిలేదు కాదు. ఇంకో వీడియో గీరుకుని బ్లడ్ వచ్చింది చూసారు కదా. షూస్ వేసుకుని ఉంటే ఆ దెబ్బ తగిలేదు కాదు. అందుకని సేఫ్టీస్ ఎప్పుడు వేసుకోవాలి. హెల్మెట్, గ్లౌజ్, షూస్ ఇవి మాత్రం వేసుకోవాల్సింది. చూసారు కదా మీరు వీలీ ఎలా చేయాలో. ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా వచ్చింది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. మర్చిపోకండి, ప్రాక్టీస్ చేయండి, మీకు ఖచ్చితంగా వీలీ అనేది వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే.